ఏపీ మోడల్ స్కూల్లో వార్షికోత్సవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం నాడు కొసగిలో ఏపీ మోడల్ స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు ప్రిన్సిపాల్ సుందర్ కుమార్ ఆధ్వర్యంలో ఎంతో కనుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డికి ప్రిన్సిపాల్ సుందర్ కుమార్ స్కౌట్స్ బ్యాడ్జిని ధరింపచేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ, గతంలో పాఠశాలలకు వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని, ప్రభుత్వం ఎన్నో వసతులు కల్పిస్తూ ప్రతి ఒక్కరికి విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారని, ప్రతి విద్యార్థికి మంచి భోజనం కూడా అందిస్తున్నారు కనుక ప్రతి విద్యార్థి క్రమశిక్షణ కలిగి బాగా చదువుకొని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తెలియజేశారు. ఏపీ మోడల్ స్కూల్లో ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకొని వస్తే తప్పక పరిష్కరిస్తానని తెలిపారు. గతంలో క్లాస్ రూములు డ్యామేజ్ అయిన ఉంటే వెంటనే రిపేర్ చేయించినట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం ప్రధాన రోడ్డు నుండి ఏపీ మోడల్ స్కూల్ వరకు 30 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు త్వరలో చేపడతామన్నారు. రాబోయే రోజుల్లో ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి స్కూల్కు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. అనంతరం ఉత్తమ విద్యార్థులకు మోడల్స్ అందజేసి అభినందించారు. అనంతరం ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి స్థలదాత అయిన డాక్యుమెంటరీ రైటర్ నరసింహమూర్తి స్వామిని సాలువా కప్పి సన్మానించారు. అలాగే పాఠశాల సిబ్బంది ప్రిన్సిపాల్ సుందర్ కుమార్ ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డిని సైతం శాలువాతో పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అలాగే రాష్ట్ర టీడీపీ యూత్ నాయకులు సురేష్ నాయుడు, సిఐ మంజునాథ్లు మాట్లాడుతూ మంచి భవిష్యత్తు కోసం పలు సూచనలు చేశారు. ఇందులో స్కూల్ కమిటీ చైర్మన్ నారాయణ, టీడీపీ మండల అధ్యక్షుడు రామిరెడ్డి, అరివిలి వీరేష్, గ్యాలం వీరేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్సారెడ్డి, మాణిక్యరాజు, వక్రాని వెంకటేశులు, సొట్టయ్య, హోలగుండ కొసిగయ్య, సాతనూరు కొసిగయ్య, విద్యార్థుల విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు వేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గవర్నమెంట్ రకరకాల ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పిస్తుంది అని అది నిజమని చెప్తున్నాను. గతంలో కొంతమంది స్కూల్కి పోయి ఒక మంచి పొజిషన్కి రావాలా, బాగా చదువుకోవాలన్నప్పటికీ కూడా సరైన సౌకర్యాలు అనేది లేకోకుండా వాళ్ళు స్కూలు దాదాపు ఒక 8 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు అట్లా దూరంలో ఉంటే కనీసం బస్సు సౌకర్యం కూడా లేకపోతే ఎన్నో కిలోమీటర్లు నడుచుకొని పోయి స్కూల్ చదువుకొని మళ్ళీ మంచి పొజిషన్కి రావడం అనేది జరిగింది. అదేవిధంగా సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల తల్లిదండ్రులు సరైన చదివించే స్తోమత లేకపోతే కూడా ఒక పూట తిని ఒక పూట తినుకోకుండా కూడా వాళ్ళు చదివి ఇప్పుడు మంచి పొజిషన్కి వచ్చి దేశమంతా కూడా గర్వించి స్కూల్ ప్రోగ్రామ్స్ అంటే కేవలం కోసిగే గుర్తొస్తుంది. అది ఎందుకు గుర్తొస్తుందంటే మన కోసిగ మండలంలోనే విద్యాపరంగా బాగా వెనుకబడి ఉన్నాం కాబట్టి ఎలాగైతే మనం మన పిల్లల్ని చదివించుకోవాలా, వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏంటి అది తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఖచ్చితంగా ప్రతి స్కూల్ ప్రోగ్రామ్స్ ఏదైనా ఉన్నాయి, ప్రతి స్కూల్ ప్రోగ్రాం కూడా కోసిగ మండలాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. పోయిన 2 సంవత్సరాల క్రితం వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను మన మోడల్ స్కూల్కి. ఆ రోజు కూడా కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. మన స్కూల్లో బిల్డింగ్స్ కూడా బాగా లీకేజ్ అయ్యి ఒక 2 రూమ్లు అయితే స్లాబ్లు కూడా పడిపోయే స్టేజ్లో ఉండే. ఈరోజు అక్కడ నుండి ఇక్కడ మన స్కూల్ వరకు రోడ్డు నుండి, మెయిన్ రోడ్ నుండి మన స్కూల్ వరకు కూడా 30 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలో ఈ వారం 10 రోజుల్లో మీకు రోడ్డు కూడా వేయిస్తానని చెప్పి